హోమ్ థెరపీస్ అసలు ఎందుకు అడ్వైజబుల్ కాదు. జనరల్ గా ఆటిజం జర్నీలో ఉన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని థెరపీ సెంటర్స్ కి తీసుకొని వెళ్తే అక్కడ ఎవరైనా చూస్తారేమో, లేదా మా కిడ్కి అసలు ఈ లేబుల్ ఏమన్నా వస్తుందేమో అనే భయంతో ఇంటి దగ్గర థెరపిస్ట్లను పిలిపించుకొని హోమ్ ఎన్విరాన్మెంట్ లోనే హోమ్ థెరపీ ఇప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇది మీరు మీ కన్వీనియన్స్ కోసమో లేదా సోషల్ స్టిగ్మా కోసమో చేస్తున్నారు. ఫైన్. అసలు కిడ్కి ఏం నష్టం జరుగుతుంది హోమ్ థెరపీ వల్ల అంటే గనక, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆటిజం అనే కండిషనే మన కిడ్ లో మనం చూడాల్సి వస్తుంది. ఎందుకు అనంటే పీపుల్ తో ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల, పీపుల్ తో ఎక్స్ప్లోరేషన్ లేకపోవడం వల్ల, అలాగే ఎన్విరాన్మెంటల్ ఎక్స్ప్లోరేషన్ లేకపోవడం వల్ల, ప్రాపర్ స్టిమ్యులేషన్ టు ద బాడీ అండ్ బ్రెయిన్ ఈ రెండింటికి అందకపోవడం వల్లనే కిడ్ ఈ రోజు ఆటిజం అనే స్పెక్ట్రమ్ లోకి రావాల్సి వస్తుంది. అగైన్ మళ్ళీ అదే 4 గోడల మధ్యలో కిడ్ కి మీరు థెరపిస్ట్ తీసుకొచ్చి ఇంట్లో నేర్పించడం వల్ల కిడ్ కి అగైన్ సోషల్ ఎక్స్ప్లోరేషన్ మిస్ అవుతుంది. అండ్ ఏదైతే థెరపీ ఎన్విరాన్మెంట్ లో యూస్ చేసే ఎక్విప్మెంట్ అవ్వచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓటీ థెరపీ ఉందనుకోండి, దేర్ విల్ బి సో మెనీ మెటీరియల్స్ దట్ విల్ బి యూజ్డ్ ఫర్ ద చైల్డ్. సో అవన్నీ మీరు ఇంట్లో అకామిడేట్ చేసుకోలేరు. అకామిడేట్ చేసినా కూడా అగైన్ నోన్ ఎన్విరాన్మెంట్ లో కిడ్ కి థెరపీ ఇవ్వడం వల్ల వాడికి ఆ ఎన్విరాన్మెంట్ అడాప్ట్ అవుతుంది. మళ్ళీ మనుషుల మధ్య వెళ్ళాలన్నా, కొత్త ప్లేసెస్ కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా ఉండాలన్నా సేమ్ సోషల్ ఛాలెంజ్ అనేది కిడ్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ జర్నీలో ఉన్న పిల్లలకి మనం ఎంత సోషల్ ఎక్స్ప్లోరేషన్ ఇస్తే అంత హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్ దీస్ థెరపీస్ అంటే కిడ్ ఒకసారి కండిషన్ లో ఉన్నాడు అని అంటే దేర్ విల్ బి రిక్వైర్మెంట్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ థెరపీ అప్రోచ్. ఏదో ఒక హోమ్ థెరపీ, స్పీచ్ థెరపీ అంటే మాటలు సరిగ్గా రావట్లేదని ఓన్లీ స్పీచ్ థెరపీని హోమ్ కి పిలిపించుకొని చేసుకోవడం వల్ల, లేకపోతే ఓన్లీ ఓటీ థెరపీని ఇంటికి పిలిపించుకొని థెరపీ ఇవ్వడం వల్ల కిడ్ దీనిలోంచి బయటికి రాలేడు. ఎందుకంటే వన్స్ స్పెక్ట్రమ్ లో కిడ్ ఉన్నాడు అని అంటే ఆ కిడ్ కి ఆక్యుపేషనల్ థెరపీ అవ్వచ్చు, స్పీచ్ థెరపీ అవ్వచ్చు, బిహేవియర్ థెరపీ అవ్వచ్చు, రెమిడియల్ ప్రోగ్రామ్ అవ్వచ్చు. సో ఇలా ఈ థెరపీస్ అన్ని హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగినప్పుడు మాత్రమే కిడ్ గ్రోత్, డెవలప్మెంట్ ఎన్హాన్స్ అవ్వడమే కాకుండా ఓవరాల్ గా ఈ స్పెక్ట్రమ్ లోంచి కిడ్ బయటకు వచ్చే ఆప్షన్ ఉంటుంది. వేర్ ఇన్ కేస్ ఆఫ్ హోమ్ థెరపీ ఎన్విరాన్మెంట్ కిడ్ ఏంటి అని అంటే మీరు ఒక థెరపీ ఇవ్వడం వల్ల దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపిస్తాడు, బట్ ఓవరాల్ గ్రోత్ అనేది మాత్రం జరగదు.